హలో నమస్తే. ఈ రోజు మనం వండర్ఫుల్ మనీ ఎర్నింగ్ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ యాప్ గురించి ఎవ్వరూ మీకు చెప్పరు, నేను చెప్తున్నాను. ఒక్క 5 నిమిషాలు మీ టైం ఈ వీడియో మీద పెట్టి చూడండి. మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయని ఈ వీడియోలో. ఒకవేళ మీకు వర్త్ అనిపించకపోతే నాకు డిస్లైక్ చేసి నా ఛానల్లో వీడియోస్ ఎప్పుడు చూడకండి. మీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే మీకు యూజ్ఫుల్ అయిన యాప్ గురించి చెప్తా. ఇందులో నేను కూడా మనీ ఎర్న్ చేసుకుంటున్నా, అందుకనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, లేట్ చేయకుండా యాప్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఓటీపీ అక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు డూ యూ హ్యావ్ ఎనీ ఇన్వైట్ కోడ్ అని వస్తుంది ఆప్షన్. ఇప్పుడు నేను డిస్ప్లే మీద ఇచ్చిన కోడ్ని అక్కడ ఎంటర్ చేయండి. ఆ కోడ్తో కానీ మీరు లాగిన్ అవుతే మీకు 5 to 10 రూపీస్ బోనస్ కూడా వస్తుంది. ఫస్ట్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. తర్వాత మీ నేమ్ అడుగుతుంది, నేమ్ ఇవ్వండి. తర్వాత మేల్ ఆ ఫీమేల్ అని అడుగుతుంది, మేల్ ఆ ఫీమేల్ ఇవ్వండి. ఇచ్చి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే ఇక్కడ యాప్ ఎంటర్ వస్తుంది. నెక్స్ట్ ఆన్ స్క్రీన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఫస్ట్ని పెద్దవి కాకుండా ఒకటి చిన్నది అంటే 10 to 20 రూపీస్లో ఉన్నవి ఫస్ట్ అటెంప్ట్ చేయండి. అంటే నేను ఇప్పుడు చేసి చూపిస్తున్నా చూడండి. ఒకసారి మళ్ళీ హోమ్ స్క్రీన్ నుంచి వద్దాం. హోమ్ స్క్రీన్ ఎలా ఉంటుంది, హోమ్ తర్వాత ప్రాజెక్ట్స్, తర్వాత స్పిన్, తర్వాత వాలెట్ అని కింద ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఆ 3 మనకి ఇంపార్టెంట్ ఆప్షన్స్. ఫస్ట్ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్ ఎలాగ ఓపెన్ అవుతాయి చూడండి. సో నేను మీ ముందు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఎంచుకుంటా చూడండి. ఇవన్నీ ప్రాజెక్ట్స్. ఇందులో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా చూడండి, అమెజాన్ పే యూపీఐ రిజిస్ట్రేషన్ అని. చూడండి ఒకసారి ప్రాజెక్ట్ చేద్దామని క్లిక్ చేస్తున్నా మీకోసం. క్లిక్ చేసిన వెంటనే స్టెప్స్ అని ఉంటాయి చూడండి. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ కన్నా ఎలా స్టెప్స్ ఉంటాయి, మనం దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఇచ్చారనేది చూసుకుని మనం అలా చేయాలి. ఫస్ట్ స్టెప్ విజిట్ ద లింక్, అంటే ఈ యాప్ ఏదైతే ఇచ్చారో అది ఇన్స్టాల్ చేసుకోవాలని. వెయిట్ 15 seconds రిజిస్ట్రేషన్. ఓకే, ఒక 15 secondsలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే క్లిక్ గెట్ యువర్ యూపీఐ, గెట్ ఇట్ సెట్ అని ఉన్నది. యూపీఐ సెట్ చేసుకోవాలి మీది. సో వెయిట్ ఫర్ 2 minutes. ద లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని ఉన్నది. 5th మేక్ పేమెంట్ 20 or more. 20 రూపాయలు కన్నా చేయొచ్చు, 20 రూపాయల కన్నా ఎక్కువ అన్నా చేయొచ్చు. ఒక పేమెంట్ చేయాలి. ఒక పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ అమౌంట్ వచ్చేసి మీ వాలెట్లో క్రెడిట్ అవుతాయి. సో అంటే 7 రూపీస్ ప్రాజెక్ట్కి 20 రూపీస్ వేరే వాళ్ళకి పే చేయాలా అని అనుకోవచ్చు. అలా కాకుండా మీ అకౌంట్ స్కానర్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ స్కానర్కి ఆ యూపీఐ ద్వారా మీకు మీరే పే చేసుకోండి. ఓకేనా, 20 రూపీస్ మీ అకౌంట్లోనే పడితే 7 రూపీస్ కూడా మీ వాలెట్లో యాడ్ అయిపోతాయి. లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా సెండ్ చేసుకుని ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ కొట్టించుకోండి. ఓకేనా, అలా ఆలోచించండి. తర్వాత కింద చూడొచ్చు, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇన్ఫో అని ఉన్నది చూసారా, శాంపుల్ ప్రూఫ్ అని ఉన్నది. అంటే మీరు ఏ ఫోటో అక్కడ స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ ఇందులో సబ్మిట్ చేయాలనేది శాంపుల్ ప్రూఫ్ కూడా ఇస్తారు. అక్కడ శాంపుల్ ప్రూఫ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. మీరు క్లిక్ చేస్తే సో అక్కడ ఒక ఫోటో చూపిస్తాడు మీకు. ఇది ఫోటో, అది సేమ్ యాజ్ టీస్ అలాంటి స్క్రీన్ షాట్ మనకు అవ్వింది పేమెంట్ చేసింది తీసుకుని ఇందులో అప్లోడ్ చేయాలి. నేను తర్వాత చెప్తుంది. ఓకేనా, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ముందు చూసుకోవాలి. మనం యాప్ ఎలా ఫినిష్ చేయాలనేది చూసారు. ఇక్కడ రిజెక్షన్ రీజన్స్ అని ఉన్నది. నో సక్సెస్ఫుల్ యూపీఐ ట్రాన్సాక్షన్ ఫౌండ్, అంటే మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేయకుండా అమౌంట్ మీకు రాదు. మీరు ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ యూపీఐ యూజర్ అంటే మీకు రాదు. ఏజ్ 18 కన్నా ఎక్కువ ఉండాలి, తక్కువ ఉంటే రాదు. యూపీఐని యూజ్ చేయకూడదు, యూజ్ చేయకుండా చేయాలి. ఓకేనా, ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ మనం ఎర్న్ చేసుకున్నాం. కింద ఎర్న్ 7 రూపీస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూపిస్తుంది ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి చేయాలనేది కరెక్ట్గా చూసుకోండి. కంప్లీట్ నో మీద క్లిక్ చేయండి. కంప్లీట్ నో అని క్లిక్ చేసిన తర్వాత యాప్ ఇన్స్టాల్ అనేది అవుతుంది ప్లే స్టోర్లోంచి ఇన్స్టాల్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఎలాగ ఉన్నది. నేను నా యూపీఐ బ్యాంక్ అకౌంట్తో ఇక్కడ రిజిస్టర్ అయిపోతున్నా. ఆల్రెడీ రిజిస్టర్ అయిన తర్వాత పర్మిషన్స్ అన్నీ అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత సో నా బ్యాంక్ ఏదో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుని నేను రిజిస్టర్ అయిపోయా నా బ్యాంక్ అకౌంట్తో. సో ఇప్పుడు నాకు యూపీఐ అనేది క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయిన తర్వాత అక్కడ ఇందాక చెప్పారు కదా 20 more పేమెంట్ చేయాలి ఎవరికన్నానని. సో నేను ఒక స్కానర్కి అనేది, నా గ్యాలరీలో ఉన్న స్కానర్కి అనేది నేను పేమెంట్ చేస్తున్నా 22 రూపీస్. ఓకే, నా బ్యాంక్ నుంచి స్కానర్కి ట్రాన్సాక్షన్ చేస్తున్నా. సో సక్సెస్ఫుల్ అయిపోయింది ఇప్పుడు నా 22 రూపీస్.
సో సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు నా 22 రూపీస్. పక్కన ట్రాన్సాక్షన్స్ అని ఉన్నది కదా, సో ట్రాన్సాక్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందాక మనకి శాంపిల్ ప్రూఫ్ ఇచ్చారు కదా, ఇది మనం స్క్రీన్ షాట్ తీసుకుని బ్యాక్ వెళ్ళి మన యాప్లోకి అక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసి, సో రిమోర్క్ దగ్గర కంప్లీట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి పిక్ ఫైల్ అని ఉన్నది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఫైల్స్ వస్తే మనం ముందు తీసుకున్న స్క్రీన్ షాట్ అక్కడ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనది కంప్లీట్ అయిపోయిందని టిక్ మార్క్ వస్తుంది. సో మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. 2 days అంటే ఆ టైంలోగా మీకు అమౌంట్ అనేది మీ వాలెట్లో క్రెడిట్ అయిపోద్ది. ఆల్రెడీ చెప్పారు కదా ఇక్కడ ప్రాజెక్ట్ విల్ బి రిసీవ్డ్ పే 3 days, అంటే మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన 3 రోజుల తర్వాత మీ వాలెట్లో క్రెడిట్ అవుతాయని వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుని మీరు చేస్తారా లేదనేది, సో మీ వాలెట్లో అనేది అమౌంట్ యాడ్ చేస్తారు. ఓకేనా, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను కదా, ఇప్పుడు మిగతా వివరాల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రాజెక్ట్ చేసి చూపించాను కదా మీకు, ఇప్పుడు జస్ట్ అది శాంపిల్ మాత్రమే, అంటే అన్ని ఎలాగ ఉంటాయని కదా. సో అమౌంట్ పే చేయకుండా కూడా మీకు చాలా ఉంటాయి ఇందులో, గేమ్స్, సర్వేస్, యాప్ రివ్యూస్ వగేరా వగేరా చాలా మల్టిపుల్ గేమ్స్ అలా ఉంటాయి మీకు. అంటే ఇది సింపుల్గా ఉందని మీకు త్వరగా అవుతుందని ఇది చేసి చూపించా మీకు, వీడియోలో లెంత్ ఎక్కువ అవ్వకూడదని. సో మీకు నేను చెప్పేది ఏంటంటే అమౌంట్ పే చేయకుండానే మీకు చాలా ఉంటాయి సర్వీస్, ప్రాజెక్ట్స్ అలాంటి. 1 రూపాయి కూడా మనీ ఇన్వెస్ట్ చేయకుండా గేమ్స్ ఆడినవి చాలా ఉంటాయి. ఈ స్క్రీన్ షాట్లు పెడుతున్నాను చూడండి. అంటే గేమ్స్ ఎలా ఆడాలంటే ఇన్ని లెవెల్కి రీచ్ అవ్వాలని ఉంటుంది. నేను లెవెల్ రీచ్ అవనయ్యి, నాకు అమౌంట్ రిసీవ్ అవనయ్యి నా వాలెట్లోకి స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి పక్కన. ఇవన్నీ నేను కంప్లీట్ చేసినాయి, అమౌంట్ రిసీవ్ చేసుకున్నాయి. సో ఇలాంటి చూస్ చేసుకునే ముందు ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు యాప్ పైన అవగాహన వచ్చిన తర్వాత అమౌంట్ పే చేసుకుని మీకు అరేంజ్ చేసుకోవడానికి పాసిబుల్గా ఉంటుంది, మీకు కూడా తెలుస్తుంది యాప్ గురించి. ఓకేనా, ముందైతే మాత్రం ఇన్వెస్ట్ లేని ప్రాజెక్ట్స్ అన్ని చేసుకోండి. ఓకేనా, అప్పుడు మీకు తెలుస్తుంది మంచిగా. నెక్స్ట్ ఇందులో మనకి కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. 10 AM to 10 PM ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇస్తారు కదా మనకి, అందులోనే ఉంటాయి లింక్స్. అలా కాకుండా మళ్ళీ వాట్సాప్ గ్రూప్ అనేది మనకి సపరేట్ గా ఇందులో అరేంజ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ సపరేట్ గా గ్రూప్ అనేది ఉంటుంది. అందులో కూడా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. సో అదే కాకుండా మనకి ఇందులో ఫ్రీ స్పిన్స్ అని ఇస్తారు. ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత 1 లేదా 2 స్పిన్స్ అనేది ఇస్తారు. ఆ స్పిన్స్ తో కూడా మనం మనీ అరేంజ్ చేసుకోవచ్చు. నేను అరేంజ్ చేసుకున్నామని చూపిస్తా చూడండి. దానివల్ల ఇలా ఉంటుంది స్పిన్ అనేది. డైలీ 1 లిమిట్ ఇస్తాడు. ఆ 1 స్పిన్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ డే చేసుకోవాలి. నేను ఇదంతా స్పిన్ ద్వారా అరేంజ్ చేసుకున్న అమౌంట్. ఓకే, నెక్స్ట్ మనకి ఇందులో చాలా మంది అరేంజ్ చేసుకుంటున్నారు చూడండి, వాళ్ళందరినీ చూపిస్తున్నా. వీళ్ళందరూ కూడా ఇందులో అరేంజ్ చేసుకున్న వాళ్ళే. ఇది ఫుల్ జెన్యూన్ యాప్. నేను చెప్తున్నాను కదా, నేను కూడా అరేంజ్ చేసుకుంటున్నాను కాబట్టి మీకు చెప్తున్నా, లేకపోతే నేను కూడా చెప్పకపోదును, చేయకపోదును. ఓకేనా, ఇది జెన్యూన్ యాప్. 1 రూపాయి ఇన్వెస్ట్ లేకుండా చేసుకోండి. నెక్స్ట్ మనం వాలెట్లో యాడ్ అయిన అమౌంట్ బ్యాంక్ అకౌంట్ కి ఎలా విత్డ్రా చేసుకోవాలనేది చూపిస్తా చూడండి. అది చాలా సింపుల్ ప్రాసెస్, వెంటనే అయిపోద్ది. సో విత్డ్రాల్ ఆప్షన్ చాలా సింపుల్ గా ఉంటుంది. పక్కన మనకి స్పిన్ ఆప్షన్ పక్కన వాలెట్ అని ఉన్నది కదండి, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది చూడండి. నేను ఆల్రెడీ టోటల్ అమౌంట్ 340 రూపీస్ అరేంజ్ చేసుకున్న ప్రాజెక్ట్. సో విత్డ్రాల్ అని ఉంది కదండి, నేను 250 రూపీస్ ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను. ఆల్రెడీ నా దాంట్లో నా వాలెట్లో 90 రూపీస్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మీకోసం అది విత్డ్రాల్ చేస్తాను చూడండి, మీకు ఎలా చేసుకోవాలనేది. కింద ఎర్న్ నౌ పక్కన విత్డ్రా అనే ఆప్షన్ ఉంది కదండి, విత్డ్రా మీద క్లిక్ చేయండి. మీకు ఎంత అమౌంట్ కావాలి, 90 రూపీస్లోంచి అని అడిగింది. సో నేను మొత్తం తీసుకుంటా, 90 రూపీస్ ఎంటర్ చేస్తున్నా. విత్డ్రా మీద క్లిక్ చేయాలి. మళ్ళీ మీ అమౌంట్ ఎంత కావాలో అంత ఎంటర్ చేసుకుని విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, వెరిఫై యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. సో మీకు నేను ఆల్రెడీ నా మొబైల్ నెంబర్ ఇచ్చాను కాబట్టి సో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, వెరిఫై యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. మీ మొబైల్ నెంబరు మీరు ఏదైతే జీమెయిల్ అకౌంట్ ఇచ్చారో సో దాది ఉంటుంది, అది మీది కరెక్టే కదా అని చూసుకోండి. సో కరెక్టే కదా. తర్వాత గివ్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంటుంది సెకండ్ ఆప్షన్. సో అది అకౌంట్ డీటెయిల్స్ ఆల్రెడీ నేను ఇచ్చానండి, మీకు అడుగుతుంది. మీరు అది ఏ అకౌంట్లో క్రెడిట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. నేను ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను కాబట్టి ఫీడ్ అయ్యి ఉన్నాయి నా డీటెయిల్స్. మీరైతే మీ డీటెయిల్స్ ఇచ్చుకోండి. ఓకే, సో నేను నా ఫోన్ నెంబర్కి డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ చేసిన తర్వాత నా ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, మీకు కూడా అలాగే వస్తుంది. ఆ ఓటీపీ అందులో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చినా పర్వాలేదు, యూపీఐ ఐడి ఇచ్చినా పర్వాలేదు. మీరు నేనైతే యూపీఐ ఐడి ఇచ్చా.
సో యూపీఐ ఐడికి నాకు అమౌంట్ కావాలని అనుకుంటున్నా. కావాలంటే మీరు కింద న్యూ యాడ్ అకౌంట్ అని ఉన్నది మీకు, సో అది కూడా క్లిక్ చేసి మీరు వేరే కొత్త అకౌంట్ పెట్టుకుని అందులో విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, నాకు యూపీఐ ఐడి ఇచ్చాను కదా, సో కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అండ్ థర్డ్ ఆప్షన్ ఉంటుంది ఆఖరిని. నెక్స్ట్ మీద నొక్కితే ఓకే ఎడిట్ యువర్ డీటెయిల్స్ లేకపోతే కన్ఫర్మ్ అని ఉంటుంది. కన్ఫర్మ్ డీటెయిల్స్ అని కొడితే మనకి చూసారా నా అమౌంట్ అనేది నా అకౌంట్లో యాడ్ అయిపోయింది ఆల్రెడీ. సో అంతే సింపుల్ అండి. స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నా చూడండి ట్రాన్సాక్షన్ అమౌంట్, మీరు ఇంకా నమ్మకపోతే. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్. అలాగే మనం ఫ్రీ టైంలో రీల్స్ చూసి కన్నా, ఎందుకు పనికిరాని గేమ్స్ ఆడి కన్నా, ఇలాంటి యాప్లో మనం మనీ ఎర్న్ చేసుకుంటే మన పాకెట్ మనీ కోసం వస్తాయి ఆ అమౌంట్. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో, వాళ్ళు కూడా అరేంజ్ చేసుకుంటారు. అలాగే మన వీడియో కోసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకు ఎన్నో తీసుకొస్తా. మీ లైక్, షేర్, సపోర్ట్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.